కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లను నిజం చేస్తూ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ మేరకు గురువారం నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా తనయుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9:42 జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవటం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా అని నాగార్జున తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు, తనయుడి నిశ్చితార్థం జరిగిన ఈ రోజుకు ఉన్న స్పెషాలిటీని కూడా ఆయన ప్రస్తావించారు. 888 అనంతమైన ప్రేమకు నాంది అని నాగార్జున పేర్కొన్నారు. అంటే ఈరోజు తేదీ 8 ఆగస్టు 8వ నెల, అలాగే 2024వ సంవత్సరం. 2024 కలిపితే 8. కాబట్టి ఈ తేదీ ఖచ్చితంగా నాగచైతన్య శోభితకు ఎంతో స్పెషల్. ఇదిలా ఉంటే నాగచైతన్యకు గతంలో నటి సమంతతో పెళ్లైన విషయం తెలిసిందే. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న నాగచైతన్య సమంత 2017 జనవరి 29న నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య సమంత 4 ఏళ్ల పాటు తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడిపారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళిద్దరూ 2021లో విడిపోయారు. నిజానికి వీళ్ళిద్దరూ విడిపోవటాన్ని ఫ్యాన్స్ వ్యతిరేకించారు. ఈ విషయంలో సమంతదే తప్పంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆడిపోసుకున్నారు. మరోవైపు నాగచైతన్య శోభిత ఎంతో కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. సమంతతో విడాకుల తరువాత శోభితతో నాగచైతన్య చాలాసార్లు కెమెరా కంటికి చిక్కారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గడిచిన 2 ఏళ్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఏనాడు నాగచైతన్య కానీ శోభిత కానీ స్పందించలేదు. అయితే ఇప్పుడు సడన్ గా నిశ్చితార్థం చేసుకుని రూమర్లను నిజం చేయటమే కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు. నాగచైతన్య కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. ఇక శోభిత ధూళిపాళ్ల విషయానికి వస్తే ఆమె 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాగచైతన్య తండేల్తో బిజీగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.